అనంతపురంలో కూడా ఇంత మంచి ప్లేస్ ఉందంటే నేనైతే అస్సలు నమ్మలేదు. నిజంగా ఈరోజైతే నేను చాలా చాలా ఎంజాయ్ చేసినాను. ఈ నేచర్, ఈ క్లైమేట్, ఈ బిజీ షెడ్యూల్‌లో ఈ ప్లేస్‌కైతే కన్ఫర్మ్‌గా రావాల్సిందే. సో, ఇది నా ఫస్ట్ వ్లాగ్. వ్లాగ్‌ని ఎండ్ వరకు చూడండి. ఓకే. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సో, మేమైతే వచ్చేసినాము వంశీ రిసార్ట్. ఈ రిసార్ట్ యొక్క అడ్రస్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి. కామెంట్లో మీకు ఈ రిసార్ట్ యొక్క అడ్రస్ అయితే పెట్టేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. వావ్, ఇక్కడ హల్దీ ఫంక్షన్ అయితే జరుగుతుంది. అండ్ ఇంకా మనం ఏమైనా బర్త్డే పార్టీస్, కిటీ పార్టీస్, గెట్ టుగెదర్ ఇలాంటివి ఏమన్నా చేసుకోవాలంటే ఇక్కడైతే క్లబ్ హౌస్ అనేది ఉంది. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉంది. లోపలైతే మనం ఏమన్నా ఫంక్షన్ అన్నా ఇక్కడైతే చేసుకోవచ్చు. నిజంగా చాలా బాగుంది. వీళ్ళైతే ఇప్పుడే స్టార్ట్ చేసేసారు. ప్రెజెంట్ అయితే ఈ ప్లేస్లో ఎవరు ఏమీ ఫంక్షన్ చేయడం లేదు. సో ఇక్కడ మనకి ఎలాంటి పని లేదు. సో వీఆర్ గోయింగ్ అవుట్ సైడ్. అండ్ క్లైమేట్ అయితే సుబహానల్లా సుబహానల్లా. ఇక్కడ చూడండి, వావ్, డక్. హాయ్ డక్. మ్యారీగోల్డ్ అనేది ఒకటి బిస్కెట్ పేరు. మ్యారీగోల్డ్ అనేది బర్డ్స్ పేరు కూడా ఉంటుందా? ఫస్ట్ టైం వింటున్నా. అండ్ ఇక్కడ మనకి చిన్న బ్యూటిఫుల్ హౌస్ అనేది ఇచ్చేసినారు. నిజంగా హౌస్ అయితే వావ్, మాషాల్లా, చాలా బాగుంది. 7th నెంబర్ అంట. యాక్చువల్లీ మనకి ఈ హౌస్ కాదు, వేరేది ఇవ్వాల్సింది. కానీ వీళ్ళు ప్రెజెంట్ అయితే మనకి ఇంకా రూమ్స్ దొరకలేదు కాబట్టి ఇది ఇచ్చినారు. సో ఇక్కడ రూమ్ చూడండి, 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక బెడ్రూమ్. సో టోటల్ ఒక హాల్, ఒక కిచెన్, 2 బెడ్రూమ్స్. నిజంగా చాలా బాగుంది. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు ఈట్ లంచ్. అండ్ ఈ చెట్టు చూడండి, నిజంగా ఈ చెట్లు చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఈ చెట్టు చూడండి, నార్మల్గా ఎంత ఎత్తుగా ఉంటుంది. మనుషులు ఎక్కి పైకి ఎక్కి దాన్ని తీసుకోవాల. వాటిని ఏమంటారు, కొబ్బరికాయల. అండ్ నేను ఫుడ్ విషయానికి వస్తే నేనైతే డిసప్పాయింట్ అయినాను. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అయితే చాలా కాస్ట్లీగా ఉంది అండ్ స్పైసీ కూడా చాలా ఎక్కువ. అండ్ నేనైతే ఫుడ్ బ్లాగ్ అయితే తీయలేదు ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది తినేటప్పటికి. సో నేను చాలా ఆకలిగా ఉంటిని. సో బ్లాగ్ అయితే తీయలేదు. సారీ. అండ్ ఈ ప్లేస్లో నేచర్ ఇదంతా ఎంత బాగుందంటే సెల్ఫీస్ తీసుకునే వాళ్ళైతే ఇక్కడ బాగా సెల్ఫీస్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే హల్దీ ఫంక్షన్ అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేసినారో. ఐ థింక్ అది పెళ్లి కొడుకు పెళ్లి కూతురి కోసం. ఫైనలీ నేను ఎన్నో రోజుల నుంచి ఇలాంటి నేచర్ ప్లేస్లో రావాలి అనుకున్నా. ఫైనలీ నేనైతే ఇక్కడికి వచ్చేసిన. అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా. నేచర్ ఈజ్ సో బ్యూటిఫుల్. నేచర్తో అయితే కన్ఫామ్గా కనెక్ట్ అవ్వాలి. మనం నేచర్తో ఎంత కనెక్ట్ అవుతామో అంత మనం సెల్ఫ్తో కనెక్ట్ అవుతాం. అండ్ స్పెసిఫిక్గా ఈ ట్రీ చూడండి. ఈ ట్రీ అయితే నాకు వెల్కమ్ చేస్తుంది. వెల్కమ్ యాస్మిన్. ఐఎమ్ రియలీ సో హ్యాపీ. అండ్ ఫైనలీ మేమైతే నా ఫేవరెట్ ప్లేస్కి అయితే వచ్చేసినాము. ఇది నా ఫేవరెట్ స్పాట్, స్విమ్మింగ్ పూల్. అండ్ ఈవినింగ్ మనకి వేరే రూమ్స్ అయితే ఇచ్చినారు. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క రూమ్ అయితే ఇచ్చినారు. ప్రతి రూమ్ చాలా బాగుంది, సుబ్హానల్లా. అండ్ మీకు ఈ రూమ్ అయితే చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఓకే, బిస్మిల్లా. వావ్, సుబ్హానల్లా.
సో ఇక్కడైతే ఈ రూమ్లో అయితే ఏసీ అయితే లేదు, అందుకే వీళ్ళైతే కూలర్ అయితే పెట్టినారు. మిగిలిన రూమ్స్లో అయితే ఏసీ అయితే ఉంది. సో మీకు టీవీ కూడా ఉంటుంది, బెడ్ ఉంటుంది. అండ్ ఇది వేరే రూమ్, ఇది మా రూమ్. సో ఇక్కడ 4 మెంబర్స్ ఉంటారు, నేను, మా మమ్మీ, మా డాడీ, నా తమ్ముడు. సో అందుకే ఇది కొంచెం పెద్దగా ఉంది. హాల్ కూడా ఇచ్చినారు వీళ్ళు, బెడ్రూమ్ కూడా ఇచ్చినారు. సో ఇక్కడ మనకు పెద్ద మిర్రర్ కూడా ఇచ్చినారు. వావ్. అండ్ ఇక్కడ టీవీ కూడా చూసుకోవచ్చు. టీవీ ఎవరు చూస్తారు ఇక్కడ వచ్చి. అండ్ ఇక్కడ నైట్ అయితే ఫంక్షన్ అయితే జరుగుతుంది. 2004 పోలీస్ బ్యాచ్ అంట. వీళ్ళందరూ గెట్ టుగెదర్ పార్టీ అయితే చేసుకుంటున్నారు. సో ఇక్కడ స్పీచెస్ జరుగుతున్నాయి, కొంతమంది ఫుడ్ తింటున్నారు. సో చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఫైనలీ ఇక్కడ నైట్ టైం క్రికెట్ టర్ఫ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ బాయ్స్ అయితే ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారు క్రికెట్ ఆడి. నిజంగా నా లైఫ్లో అయితే టర్ఫ్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. నిజంగా ఇది ఫస్ట్ టైం ఇంత బాగుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ ఆడుతున్నాడు కదా, తనే నా తమ్ముడు. అండ్ ఇక్కడ నా చిన్న తమ్ముడు. వావ్, చాలా బాగుంది. నాకైతే అక్కడ వెళ్ళి పనుకోవాలని ఉంది, కానీ ఏం చేయాలో వాళ్ళు ఆడుతున్నారు కదా, వీ కాంట్ డూ దట్. అండ్ ఇక్కడ క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్ ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి సైడ్లోనే పిల్లలకి కూడా చాలా గేమ్స్ ఉన్నాయి చూడండి, అవుట్డోర్ గేమ్స్ ఇక్కడ కూడా ఆడుకోవచ్చు. అండ్ ఫైనలీ వ్లాగ్ అయితే అయిపోయింది. నేనైతే మీకు కనిపించేసినాను. నాకైతే జ్వరం వస్తుంది, ఎందుకంటే నేను స్విమ్మింగ్ చేసినాను. అండ్ ఇక్కడైతే వర్షం పడేటట్టుంది. సో క్లైమేట్ చాలా బాగుంది. వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అస్సలాము అలైకుం.